ಟಿಟಿಡಿ ಟ್ರಸ್ಟ್ಗಳು ಯೋಜನೆಗಳ ದಾನಿಗಳು ನೀಡುವ ಸವಲತ್ತುಗಳಲ್ಲಿ ಬದಲಾವಣೆ ತರಲು ಇವತ್ತು ಅಧ್ಯಕ್ಷ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಮಂಡಳಿಯ ಸಭೆಯನ್ನು ನಡೆಸಿದರು. ತಿರುಮಲದ ಅನ್ನಮಯ್ಯ ಭವನದಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಮಂಡಳಿಯ ಸಭೆಯನ್ನು ನಡೆಸಿ ಹಲವು ಮಹತ್ವದ ನಿರ್ಧಾರಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಮಂಡಳಿ ಸಭೆ ಬಳಿಕ ಮಾತನಾಡಿದ ಅವರು ದೇಣಿಗೆಗಳ ನಿರ್ವಹಣೆಯಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಪಾರದರ್ಶಕತೆ ಮತ್ತು ಏಕರೂಪತೆಯನ್ನು ತರುವಂತಹ ಸಲುವಾಗಿ ಟಿಟಿಡಿಯ ಎಲ್ಲಾ ಟ್ರಸ್ಟ್ಗಳು ಮತ್ತು ಯೋಜನೆಗಳಿಗೆ ದೇಣಿಗೆ ನೀಡುವಂತಹ ದಾನಿಗಳಿಗೆ ನೀಡಲಾಗುವಂತಹ ಸವಲತ್ತುಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಬದಲಾವಣೆಗಳನ್ನು ಮಾಡಲಾಗಿದೆ. ಈ ಹೊಸ ನಿಯಮಗಳು ಇವತ್ತು ಮಧ್ಯರಾತ್ರಿಯಿಂದ ಜಾರಿಗೆ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಆದಾಗ್ಯೂ ವಿವಿಧ ಟ್ರಸ್ಟ್ಗಳು ಮತ್ತು ಯೋಜನೆಗಳಿಗೆ ಈಗಾಗಲೇ ದೇಣಿಗೆ ನೀಡಿದಂತಹ ದಾನಿಗಳಿಗೆ ಪ್ರಸ್ತುತ ಜಾರಿಯಲ್ಲಿರುವ ಸವಲತ್ತುಗಳು ಎಂದಿನಂತೆ ಮುಂದುವರಿತೆ ಅಂತ ಹೇಳಿ ಸ್ಪಷ್ಟನೆಯನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇಂದಿನ ಸಭೆಯಲ್ಲಿ ಮಂಡಳಿಯ ಸದಸ್ಯರು ಹೆಚ್ಚುವರಿ ಇಒ ಶ್ರೀ ಸಿಎಚ್ ವೆಂಕಯ್ಯ ಚೌಧರಿ, ಜೆಇಒ ಡಾಕ್ಟರ್ ಎ ಶರತ್, ಸಿವಿಎಸ್ಒ ಶ್ರೀ ಮುರಳೀಕೃಷ್ಣ ಮತ್ತು ಇತರ ಅಧಿಕಾರಿಗಳು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. 6.31 కోట్లతో తిరుమలలో ఎస్ఎస్సి టోకన్లు కలిగి ఉన్న భక్తుల కోసం అల్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు, టాయిలెట్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచాం. దానికి ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యాములు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి 2.77 కోట్లు మంజూరుకు ఆమోదం. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా జిఎన్సి సమీపంలో 800 కిలోవాట్ల విండ్ మిల్ టర్బైన్ని ఏర్పాటు చేయడానికి కోసం విష్ అండ్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిసే విరాళంగా ఏర్పాటు చేసి టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడానికి వారు ముందుకు వచ్చారు. అది కూడా ఈరోజు ఆమోదం చెప్పడం జరిగింది. తిరుమలలో ఎస్వి మ్యూజియంలో 12 ఏళ్లకు పైబడిన సందర్శకులకు ₹50 జిఎస్టీతో కలిపి ప్రవేశ రుసుం నిర్ణయించడమైనది. తదుపరి మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా కంపెనీకే ఇస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు మెరుగైన సేవలు అందిస్తారు. స్టాండర్డ్ అయిన కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేద్దామని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఈ ఆఫర్ ఇస్తామనేటువంటి ఉద్దేశంతో బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమల కాకులమానుతిప్ప సమీపంలో 25 ఏళ్లకు పడిపోయిన ఈ ఘనపదార్థాలు, వ్యర్థాలు, వందల వేల టన్నుల అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్గా పడి ఉంది. అవన్నీ బయోమైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయటం జరిగింది. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల తిరుపతిలో టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 2.35 కోట్లతో నిర్వహణ పనులు నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం చేయటం జరిగింది. భక్తుల భద్రత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో టీబీసీ మరియు ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయటం జరిగింది. అదేవిధంగా 2027 సంవత్సరానికి సంబంధించి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు ముద్రించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించి ఇందులో డైరీలు 10 లక్షలు, 12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, 6 పేజీల క్యాలెండర్ 70